ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ 50 డేస్ డైలీ టార్గెట్లో భాగంగా ఈరోజు మనం డేట్ 10 అన్నమాట. డేట్ 10 ఫ్రెండ్స్. అయితే ఈ సిరీస్ యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే ఈజీగా అండ్ స్మార్ట్ వేగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ జాబ్ కుట్టడమే దీని యొక్క లక్ష్యం అన్నమాట ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు వరకు అర్థమెటిక్లో కవర్ చేసుకున్న టాపిక్స్ ఒకసారి చూసుకుంటే, ఫస్ట్ టాపిక్ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ ఫ్రెండ్స్. సెకండ్ టాపిక్ వచ్చేసి నంబర్ సిస్టమ్. థర్డ్ టాపిక్ వచ్చేసి ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి పర్సంటేజ్ అనేది ఈ రోజుతోనే కంప్లీట్ అయిపోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, పర్సంటేజ్ అనేది ఈ రోజుతోనే మొత్తం కూడా 10 టైప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ మొత్తం 10 టైప్స్ మనం 3 డేస్ గురించి, అంటే 8th, 9th, 10 డేస్ ఈ పర్సంటేజ్ టాపిక్ని మనం చదివినాం. అండ్ ఎందుకంటే మనం ఎట్లా అంటే మొత్తం క్లియర్ కట్గా మనం చదువుకోవాలి. ఓకేనా, అయితే ఈరోజు అయితే ఈ లాస్ట్ 3, ఓకేనా, లాస్ట్ 3 టైప్స్ ఉన్నాయి కదా, ఈ లాస్ట్ 3 టైప్స్ మాత్రం చదువుకోండి మీరు. నెక్స్ట్ మనం చూసుకుంటే, ఓకే, మీరు ప్రిపేర్ అవుతున్నారు కదా ఫ్రెండ్స్, ఆ ప్రిపరేషన్లో ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేస్తున్నారా లేదా ఒకసారి గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోని పౌజ్ చేసి క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా, క్వశ్చన్స్ ప్రయత్నించండి ఫ్రెండ్స్ చేయడానికి. ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్, ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2 రావడం అనేది జరిగింది. ఇది కూడా ఎన్టీపీసీలోను షిఫ్ట్ 1 స్టేజ్ 1. ఓకేనా, కాబట్టి మీరు ఇలాంటి క్వశ్చన్ చేస్తున్నారా లేదా ఒకసారి తెలుసుకోండి. ఓకేనా, ఇది కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ 2లో రావడం జరిగింది. చూడండి క్వశ్చన్, ఇది కూడా ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటీ 2లో రావడం అనేది జరిగింది. చూడండి ఫ్రెండ్స్, అయితే మనం దీని తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇగో అయితే ఇక్కడ చెప్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇగో మీరు మీ అర్థమెటిక్లో మీ అక్యురసీ, అదేవిధంగా మీ స్పీడ్ పెరగాలంటే, ఓకేనా, అక్యురసీ అండ్ స్పీడ్ పెరగాలంటే మీకు క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఎక్కువగా ఉండాలి ఫ్రెండ్స్. అయితే మీరు డైలీ 10 అడిషన్, 10 సబ్ట్రాక్షన్స్, ఓకే, 10 అడిషన్, 10 సబ్ట్రాక్షన్, అండ్ అదేవిధంగా 10 మల్టిప్లికేషన్, అదేవిధంగా 10 డివిజన్, ఇవి మాత్రం నేర్చుకోండి ఫ్రెండ్స్. మీకు ఒకవేళ టేబుల్స్ ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది ఫ్రెండ్స్. అట్లీస్ట్గా మీరు ఒక 20 టేబుల్స్ వరకైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. క్యూబ్స్ అయితే ఒక 20 క్యూబ్స్, 50 స్క్వేర్స్, ఇవి అట్లీస్ట్గా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువైన క్యూబ్స్ 25, 30 నేర్చుకున్నా పర్లేదు, స్క్వేర్ 100 వరకు నేర్చుకున్నా పర్లేదు, టేబుల్స్ ఎంతవరకు నేర్చుకున్నా కానీ పర్లేదు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే రీజనింగ్ ఫ్రెండ్స్. ఓకేనా, రీజనింగ్ మనం లాస్ట్ డే 9లో సిరీస్ అనేది మనం మాట్లాడుకున్నాం. ఓకేనా, అయితే ఈరోజు మిస్సింగ్ నంబర్, ఓకేనా, దీంట్లో 4 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక లెటర్, మిస్సింగ్ లెటర్, టర్మ్, అదేవిధంగా ఫిగర్. అయితే మీరు ఏం చేయాలంటే ఈరోజు 2 డేస్ సరిపోతుంది ఫ్రెండ్స్ దీనికి. ఓకేనా, మీరు మేనేజ్ చేసుకొని రీజనింగ్ అయిన అర్థమెటిక్ మినిమం ఒక 5 అవర్స్, రీజనింగ్కి ఒక 1 అవర్ లేకపోతే 1.5 అవర్స్ కేటాయించుకున్నా కానీ అర్థమెటిక్ మాత్రం ఒక 3.5 అవర్స్ మీరు కేటాయించుకోండి. ఓకేనా, ఇవి 2 చూడండి ఫ్రెండ్స్, ఈ 2 కూడా మీరు ట్రై చేయడానికి ప్రయత్నించండి. అయితే మనం ప్రీవియస్ అంటే సిరీస్ నేర్చుకున్నాం కదా, ఆ సిరీస్లో మీరు ఎలాంటి క్వశ్చన్స్ చేయండి ఒకసారి. రీజనింగ్, ఇగో ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ చేయడానికి మీరు ప్రయత్నించండి. అదేవిధంగా మనం అర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్, ఓకేనా, అర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి అండ్ ఏఎల్పి జేఈ వచ్చిన మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చాప్టర్ వైజ్ ఫ్రెండ్స్. ఓకేనా, చాప్టర్ వైజ్. అదేవిధంగా జీకే అండ్ జిఎస్, దీంట్లో స్టాటిక్ జీకే కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 2 కూడా మనకు ఇంగ్లీష్ మీడియంలో అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఇది 19 రూపీస్కి మాత్రమే, ఇవి 2 కూడా మీకు 19 రూపీస్కి మాత్రమే అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే స్టాటిక్ జీకే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇది 99 రూపీస్కి అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. తెలుగు మీడియం నేను స్టెప్ బై స్టెప్ అనేది టాపిక్ వైజ్ మీకు పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా కొనుక్కుంటే ఇంగ్లీష్ మీడియం అయితే ఎట్ ఏ టైం మీకు ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు ఇవి కొనుక్కోవాలంటే ఫోన్పే అండ్ గూగుల్ పే చేసుకుని ఈ నెంబర్కి, అదేవిధంగా వాట్సాప్ కూడా ఈ నెంబర్కి పంపించండి ఫ్రెండ్స్. అయితే మన ఛానల్లో ఫ్రెండ్స్ ఇప్పుడు టెలిగ్రామ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు మన ఛానల్ని జాయిన్ కావడం వలన మీకు అక్కడ నుంచి కరెంట్ అఫైర్స్, అంటే మొత్తం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ప్లస్ జనవరి, ఫిబ్రవరి, ఇప్పుడు మార్చ్ కదా ఫ్రెండ్స్, ఆ మార్చ్ కరెంట్ అఫైర్స్ కూడా నేను ఏప్రిల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది తెలుగు మీడియంలో ఉంటుంది ఫ్రెండ్స్, తెలుగు మీడియంస్. ఓకేనా, అదేవిధంగా ఏదైనా సరే
ఫ్రెష్ జాబ్ నోటిఫికేషన్ వస్తాయి. ఓకేనా, మనం ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ కావాలి ఫ్రెండ్స్. ఫ్రెష్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కానీ ఇక్కడ నుంచి మనం ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇంకొకటి చూసుకుంటే ఫ్రెండ్స్ మనం మోక్ టెస్ట్. ఓకేనా, మోక్ టెస్ట్ మీరు మోక్ టెస్ట్ అనేది కన్ఫర్మ్గా రాయాల్సిందే ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా సరే టెక్స్ట్ బుక్ మోక్ టెస్ట్ తీసుకోవాలంటుంటే మన కోడ్ అనేది Z7RVBI అనే కోడ్ని మీరు అప్లై చేస్తే అక్కడ మీకు 10% డిస్కౌంట్ అనేది రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది 1 year వ్యాలిడిటీతో కూడుకున్నది ఫ్రెండ్స్. అక్కడ మీకు 340 నుంచి 350 రూపీస్ మనకు మధ్యలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అదే మీరు ఇవి చూడండి ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం స్టాటిక్ జీకే, స్టాటిక్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్. అయితే నిన్న కూడా ఫోక్ డాన్సర్స్, ఈరోజు కూడా ఫోక్ డాన్సర్స్ గురించి మీరు ఈరోజు పూర్తి కావాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఈరోజు పూర్తి అనేది కావాలా. అయితే మీరు ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ 2025 చదువుకోండి ఈరోజు. ఓకేనా, ఒక కరెంట్ అఫైర్స్ కాబట్టి ఒక 5 days లేకుంటే ఒక 5 days మీరు ఈ కరెంట్ అఫైర్స్ని మీరు కంప్లీట్ చేయడానికి. ఓకే, లేకుంటే ఒకటే రోజులో చదివేస్తానంటే అది మీ చాయిస్. నేను ఒక 5 days అని నేను టార్గెట్ పెట్టుకున్నాను. ఓకేనా, చెప్తున్నాను మీకు. అయితే మనం ఆదేశిక సూత్రాలు ఫ్రెండ్స్, ఇది ఆదేశిక సూత్రాలు అట్లీస్ట్గా ఒక 3 days మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించింది. జైన మతం, బుద్ధ మతం ఉంది కదా, ఈ జైన మతం, బుద్ధ మతం ఆల్రెడీ నిన్న మనం 9th క్లాస్లో కూడా మనం నేర్చుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. జైన మతం, బుద్ధ మతం 9th క్లాస్. ఈరోజు మీరు దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మనం నెక్స్ట్ మాట్లాడుకుంటే నదీ వ్యవస్థ మినిమంగా ఒక 3 to 4 days ఫ్రెండ్స్. ఇది నదీ వ్యవస్థ 3 to 4 days మీరు దీన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా, నదీ వ్యవస్థ 3 to 4 days. అదేవిధంగా ఆల్రెడీ మనం 9తో అయిపోయింది సార్, 10 అయిపోయింది. మేబీ అయిపోతే ఈరోజు ఓకే, లేకుంటే రేపు కూడా మీరు చదువుకోండి 9, 10, 11 days. నీతి ఆయోగ్ చూసుకుంటే మనం నీతి ఆయోగ్ ఎన్ని రోజులు అంటే ఫ్రెండ్స్ 2 days సరిపోతుంది. ఈరోజు రేపుకు మీరు ఈ 2 daysకి మీరు అది నీతి ఆయోగ్ అనేది చదువుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఫోక్ డాన్సెస్ ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ఫోక్ డాన్సెస్లో మనం 2 types అనేది ఉంటాయి ఫ్రెండ్స్. 2 types ఏంటంటే, అయితే ఫోక్ డ్యాన్స్లో 2 types ఉంటాయి, క్లాసికల్ డ్యాన్స్ అండ్ క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఫోక్ డ్యాన్స్ కదా. అయితే క్లాసికల్ డ్యాన్స్లో ఓకేనా, క్లాసికల్ డ్యాన్స్లో అంటే ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మొత్తం ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే మొత్తం ఎన్ని ఉన్నాయి క్లాసికల్ డ్యాన్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి. అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ యొక్క మంత్రి ఎవరు? ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ యొక్క మంత్రి ఎవరు? థర్డ్ క్వశ్చన్ మనం చెప్పుకుంటే ఈ భరతనాట్యం ఏ రాష్ట్రానికి చెందింది? ఓకేనా, సాధీర్ అట్టం అండ్ తేవరట్టం అండ్ పరిథేయట్ అట్టం అనేవి ఏ నాట్యానికి సంబంధించింది? ఈ కృష్ణస్వామి అయ్యర్ ఏ నాట్యానికి సంబంధించిన వారు? అదేవిధంగా ఓకే, 1910లో బ్రిటిష్ వారు ఏ నాట్యాన్ని ఓకేనా, ఏ క్లాసికల్ డ్యాన్స్ని వాళ్ళు రద్దు చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ కూచిపూడి అనేది ఏ రాష్ట్రానికి సంబంధించింది? నెక్స్ట్ మనం చూసుకుంటే మల్లిక సారాభాయ్ అండ్ యామిని కృష్ణమూర్తి ఏ డ్యాన్స్కి సంబంధించిన వారు? ఓకేనా, అదేవిధంగా రోషన్ కుమారి, బిర్జు మహారాజ్, శుభ మహారాజ్, లచ్చు మహారాజ్, అర్చన మహారాజ్ వీళ్ళందరూ కూడా ఏ నాట్యానికి చెందినవారు? ఓకేనా, కథక్కు డ్యాన్స్ అనే పేరు కూడా ఉన్నది ఫ్రెండ్స్. ఓకేనా, లక్నో ఘరానాను స్థాపించింది ఎవరు? ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఇవన్నిటికీ కూడా మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే.